అబ్బబ్బబ్బో! ఆకలిగా ఉంది. నోటికి టేస్టీగా కావాలి. స్నాక్స్, ఈవినింగు, టీ టైము అన్నట్లు కవర్ చేసేది ఒకటే ఒకటి మిర్చి బజ్జీ. ఎంతమందికిష్టం ఈ మిర్చి బజ్జీ? ఎంతో టేస్టీగా ఇంట్లో 10 నిమిషాల్లో చక్కగా ఈ మిర్చి బజ్జీ అయితే తయారు చేసుకోవచ్చు. ఈ ట్రిక్ పాటిస్తే ఎక్సలెంట్. మళ్ళీ మళ్ళీ ఒక్కరే 10 బజ్జీలు పైనే తినొచ్చు. అంత బావుంటాయి ఈ బజ్జీలు. పర్ఫెక్ట్‌గా ఆయిల్ లాక్కుంటా మంచి టేస్టీగా చేసుకుందాం. మిర్చి బజ్జీలైతే తీసుకున్నాను చూసారు కదా! మొన్న మార్కెట్‌లో. కారం తక్కువ తినేవాళ్ళు చాలామంది ఉంటారండి. అలాంటి వాళ్ళ కోసం కారం కావాలన్నప్పుడు డైరెక్ట్ మిర్చి ఏసుకోవచ్చు. పిల్లల కొరకు మనం కారం తక్కువ ఎయ్యాలనుకుంటాం పిల్లలు తినాలంటే. సో, అలాంటప్పుడు మనం ఈ మిర్చిని కొంచెం బాయిల్ చేసామనుకోండి, ఓ 50% బాయిల్ చేస్తే కారం మొత్తం పోతుందనమాట. డైరెక్ట్‌గా మిర్చి బజ్జీ ఎప్పుడన్నా మనం ఆయిల్‌లో డైరెక్ట్‌గా ఏస్తే కారం ఉంటుందండి అలాగే. సో, 10 నిమిషాలయితే స్టవ్ మీద పెట్టేసుకుంది. ఈలోగా శనగపిండి 2 కప్పులయితే తీసి మిక్సింగ్ బౌల్‌లో అయితే తీసుకొని కలిపేసుకుందాం. కొంచెం వాము కూడా తీసుకొని చేతిలో ఏసుకొని ఇలా నలిపేసి అయితే ఏసేసేయండి. 2 కప్పులు శనగపిండి అయితే తీసుకున్నాను. కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి, కొంచెం పసుపు కూడా యాడ్ చేసి, కొంచెం వాటర్ అయితే కొంచెం కొంచెంగా వాటర్ ఏసుకుంటూ బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి. నేను ఏ కంటెన్సీలో చూపిస్తున్నానో అదే కంటెన్సీలో కలుపుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది కొంతమంది కరెక్ట్‌గా కలుపుకోవడం రాక ఈ తేడా దగ్గర మిర్చి మనం ఏసినప్పుడు ఆయిల్‌లో విడిపోతాయన్నమాట చాలామందికి. సో, అలా కాకుండా పర్ఫెక్ట్‌గా టేస్టీగా రావాలంటే నేను ఎలా కలుపుతున్నానో చూసి అలాగే కలిపేసుకోండి. ఒకసారి అయితే చూసారు కదా! 10 నిమిషాలు ఉడికితే 50% ఉడికిపోయినాయి బజ్జీలు, మిరపకాయలైతే. ఇలా కొంచెం కొంచెం వాటర్ ఏసుకుంటూ ఈ ఇస్కర్తో కలపడం వల్ల అయితే ఉండలు రాకుండా కలుపుకోండి శనగపిండి. అప్పుడు బావుంటుందనమాట. సో, చేత్తో కలుపుకున్నా కూడా ఫస్ట్ ఏంటంటే పిండి కొంచెం వాటర్ ఏసి కలుపుకుంటే అస్సలు ఉండలు రాకుండా వస్తాయి. నేను చూపించినట్టుగా ఈ విధానంగా అయితే కలుపుకున్నారంటే చాలా బాగా వస్తాయండి. మిరపకాయకి కరెక్ట్‌గా పట్టుకోవాలి శనగపిండి. అలాగని గట్టిగా ఉండకూడదు, అలాగని పలచగా ఉండకూడదు. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తాయి. చూసారు కదా! ఇలా అయితే పిండినైతే బాగా కలిపేసుకొని కొంచెం 2 స్పూన్‌లయితే వరిపిండి నేను ముందెయలేదండి. 2 స్పూన్‌లు వరిపిండి యేసుకుంటే కరకరలాడుతా ఉంటాయండి. ఉట్టి శనగపిండితో యేసుకుంటే బజ్జీలెప్పుడు మెత్తగా ఉంటాయి, స్మూత్‌గా ఉంటాయి. కాకుండా పైన గూడా కరకరలాడుతూ క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం ఒక 2 స్పూన్లు, 3 స్పూన్లు వరిపిండి అయితే యాడ్ చేసుకోండి. అప్పుడు పైన క్రిస్పీగా ఉంటుంది బజ్జీ అయితే మాత్రం చాలా బావుంటుంది. ఇగ చూసారు కదా! ఇలా కలిపేసుకొని సాల్ట్ ఇంకా సరిపోలేదు. అందుకే తగినంత అయితే యాడ్ చేశాను. ఒకసారి సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని ఇలా అయితే శుభ్రంగా కలిపేసుకోండి. మొత్తం కలిపేసి ఇలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా! ఎలా కలిపామో అలా కలిపేసి పక్కనైతే పెట్టేసుకోండి. బజ్జీలు మిరపకాయలు అయితే ఉడికిపోయినాయి కదా! తీసేసి మిరపకాయలు అయితే మాత్రం వాటర్‌లోంచి పక్కకు పెట్టేసుకోండి. ఇలా వాటర్‌లోని తీసి పక్కన పెట్టేస్తే వేడి మీద నీళ్ళు దిగిపోతాయన్నమాట. ఇలా 50% కుక్ అయితే సరిపోతుంది మనకి మిరపకాయలు. ఇవి ఎందుకు ఇలా కుక్ చేశానంటే అస్సలు కారం ఉండవండి. బజ్జీలు అయితే పిల్లలు తినడానికి చాలా బాగుంటాయి. ఈలోగా మనకి ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే యాడ్ చేసి పెట్టేసుకుందాం. చూసారు కదా! డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడగా వేసి పెట్టేసుకుంటే ఈలోగా ఆయిల్ మరుగుతుంది. మనకి ఈ మిరపకాయలు ఉన్నాయి కదా! ఈ మిరపకాయలని అయితే కొంచెం కట్ చేసి మధ్యలో వామ్ అయితే పెట్టుకుందాం. ఎందుకు అనుకుంటున్నారా? వాము పెట్టడం వల్ల హెల్త్‌కి మంచిది. శనగపిండి ప్రతి పిల్లల కంచి పెద్దవాళ్ళ వరకు అరుగుదల తక్కువ ఇస్తుంది. కాబట్టి మనం ఈ మిర్చి బజ్జీలో ఎక్కువ వాము వాడడం వల్ల అరుగుదల ప్రాబ్లం లేకుండా మంచిగా అరుగుతుంది. ఇబ్బంది పడకుండానా. లేకపోతే చాలామంది ఈవినింగ్ అయ్యేటప్పటికి అది మిర్చి బజ్జీలు అవి తినాలనుకుంటారు. తిన్న వాళ్ళు తినేస్తారు. మళ్ళీ అరగలేదని ఇబ్బంది పడతారు. ఈ వాము వాడితే అలా అరగలేదన్న ఇబ్బంది ఉండదండి. అందుకని వాము ఎక్కువ తీసుకోండి. మిరపకాయ మధ్యలోని ఇలా వాము పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ భలే ఉంటుందండి. అరుగుతుంది కూడా ఇబ్బంది లేకుండా. అలాగే ఈ మిరపకాయలు అన్నిటికి మధ్యలో కట్ చేసి కొంచెం లైట్‌గా వాము అయితే పెట్టేసుకోండి అలాగా. నేను ఆల్రెడీ శనగపిండిలో కూడా వాము వేసాను కదా! సో, ఇందులో కూడా పెడుతున్నాననమాట. వాము ఇలా వేసుకోవడం వల్ల అరుగుదల బాగుంటుంది. చిటికెడు అంటే చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోండి. ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ లాగేస్తుంది. అలాగే ఆహ్, పొంగిపోయినట్టు వస్తది బజ్జీ అనమాట. మరీ పెద్దగా పొంగిపోయినట్టు. సో, అలా అయితే ఆయిల్ లాక్కొని తినేటట్టు చాలా చిరాకుగా ఉంటుంది బజ్జీ అయితే మాత్రం. అలా కాకుండా చిటికెడు అంటే చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేయకూడదు. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చూసారు కదా! ఇలాగా చక్కగా ఒకటి ఒకటి బజ్జీలు అయితే ఎలా యాడ్ చేసుకోండి. వీడియో ఇక్కడితో అయిపోయిందని స్కిప్ చేసేస్తే బజ్జీలంగా వేసేసుకుంటే అసలైంది ఉండిపోయిందండి. స్కిప్ చేయకుండా చూడండి.
చూసారు కదా! ఏసిన తర్వాత కొంచెం స్పేస్ ఉండేలా ఏసుకున్నారనుకోండి మంచిగా కుక్ అవుతాయి అనమాట. అలాగని ఆయిలే పెట్టి కుక్ చేయొద్దు. ఆయిలే పెట్టి కుక్ చేస్తే బయట రెడ్‌గా అయిపోయి కుక్ అవ్వకుండా ఉంటాయి. సో, మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్‌గా లోపల వరకు కుక్ అవుతుంది. మనకు ఆల్రెడీ మిరపకాయ అయితే కుక్ అయిపోయింది కాబట్టి ఇబ్బందేం ఉండదు. మిరపకాయ కుక్ అవ్వకపోతే సిమ్‌లోని చాలా తక్కువ టైంలో కుక్ చేసుకోవాలనమాట. చూసారు కదా! ఇలా బజ్జీలయితే తీసి పక్కన పెట్టేసుకొని చూసారా పెద్దగా ఇంత శనగపిండి పెట్టినా పొంగలేదు కదా! అలాగని గట్టిగా ఉండవు. అలాగని పొంగిపోయలేవు క్రిస్పీగా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. ఇలాగే మరి మిగతాయన్నీ కూడా అలా యాడ్ చేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ మీదే ట్రై చేయండి. ఎందుకంటే చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతాయి. అసలు ఎంత తిన్నా గానీ ఇబ్బంది లేకుండా తినాలంటే మిర్చి బజ్జీ ఇలా ట్రై చేయాలన్నమాట. మనకి టీ టైంలోని, ఈవినింగ్ టైంలోని తినాలనిపించినప్పుడు ఏదైనా ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో ఇలాంటివి చేసి పెట్టామంటే అద్భుతం అనమాట. అలాగే ఆనియన్స్ అయితే తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకోండి. ఆనియన్స్, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి బాగా పిసికేయాలండి. ముక్కలకి కారం పట్టేయాలి. పొడి పొడిగా పైకంటూ ఉండదు. ఈ ఆనియన్స్‌కున్న వాటర్ ఉంటుంది కదా! కొద్దిగా లెమన్ కూడా పిండేసుకొని ఆనియన్స్‌కి, వాటర్‌కి మొత్తం కారం పట్టేసేలా పట్టుకొని మొత్తం ఆనియన్స్ అయితే బాగా పిసికేసుకోవాలి ఇలాగా. సో, ఇలా పిసికేసుకోవడం వల్ల పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యి కారం పట్టేసుకుంటది. బజ్జీలన్నీ తీసి ఇలా మనం ఘాట్లు పెట్టేసుకొని నాకైతే వేడిగా ఉన్నాయి కాలిపోతున్నాయి. వేడి మీద తింటే బాగుంటుంది కదా! సో, కాలుతున్నా కానీ ట్రై చేస్తాననమాట. చల్లారే వరకు వండుకుంటా. ఇలా మధ్యలో అయితే ఇలా కట్ చేసేసుకొని మధ్యలో అయితే ఇలా కట్ చేసుకొని చూసారు కదా! ఇలా ఓపెన్ చేసి ఆనియన్స్ చక్కగా ఈ కొత్తిమీర మనకి మ లెమన్ ఏసాం కదా! ఇలా ఏసేసుకొని ఇలా పెట్టేసుకొని తింటే అబ్బా! అద్దర్సనమాట ఇంకా. నిజం చెప్తున్నాను ఎంత బాగుంటాయి టీ టైంలో, ఈవినింగ్ టైంలో చాలా బాగుంటాయి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పైన అలా కొంచెం లెమన్ పిండుకొని అలా తిన్నారనుకో అబ్బా! అద్భుతాలు నిజంగా కనబడతాయండి. అంత బాగుంటుంది ఈ మిర్చి బజ్జీ. నచ్చితే ఒక్క లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి వీడియోస్ ఇలాంటి నోటిఫికేషన్ మీకైతే చేరుతాయి. నాకైతే కోల్డ్ చేయడం వల్ల వాయిస్ అయితే ఇలా ఉంది. సో, నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.